శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. మొదటి వీడియోలో నేను చెప్పాను కదా ఉపవాస దీక్ష ఎలా చేయాలి ఏంటన్నది. ఉపవాసం ఉన్నవాళ్ళు ఏం తినచ్చు ఏం తాగొచ్చు అనేది ఇప్పుడైతే చెప్తాను నేను. మీరు ఖచ్చితంగా ఈరోజు ఉపవాసం ఉండాలి అనుకున్నప్పుడు పొద్దుటి నుంచి జల పదార్థాలు మాత్రమే సాయంత్రం వరకు మనం తీసుకోవాలి. ఆ జల పదార్థాలు అంటే పాలు, పళ్ళ రసాలు, లేదు మంచినీళ్ళు తాగాలి. కొంతమంది నీళ్లు తాగకుండా ఉండలేరు కదా, అలాంటి వాళ్ళు మంచినీళ్ళు తాగాలి అనుకున్నప్పుడు ఒక గిన్నె నీళ్ళల్లోనే ఒక తులసి దళం వేసుకొని ఉంచుకొని ఆ నీళ్లు తాగొచ్చు. తులసి దళం వేయడం విష్ణుప్రీతి అండి. తులసి దళం వేయడం వల్ల అది తీర్థంగా మారుతుంది కాబట్టి నీళ్లు తప్పులేదు, తాగొచ్చు. అలా తులసి దళం వేసుకొని నీళ్లు తాగండి. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఉపవాసాలు ఉండకండి. ఎందుకంటే మన ఆరోగ్యం మనకు ముందు చూసుకోవాలి కదా. అలాంటి వాళ్ళు ఎవరు ఉపవాస దీక్ష పాటించకండి. లేదు మేము ఉండగలం పర్వాలేదు అనుకున్న వాళ్ళు అన్నం తినకుండా ఉంటే సరిపోతుంది. వృద్ధులైనా పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా సరే అన్నం తినకుండా అల్పాహారం ఏదైనా తీసుకోండి, పర్వాలేదు. ఏ గోధుమ ఉప్మావో సేమియా ఉప్మా ఇలాంటి అల్పాహారం అయితే తినచ్చు. ఎందుకంటే మందులు అవి వేసుకునే వాళ్ళు, షుగర్ బీపీ పేషెంట్లు ఈ రోజుల్లో ఎక్కువ కదండి, మందులు అవి వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇలా అల్పాహారం అయితే తీసుకొని మందులు అవి వేసుకోండి. వరితో చేసింది ఏది ఈరోజు తినకండి. వరి నూక ఉప్మా కానీ, లేదు అంటే నూకల ఉప్మాలు, లేదా అన్నం తినడం ఇలాంటివి ఏవి చెయ్యకండి. అన్నం ఎందుకు తినకూడదు, మనం విష్ణువుకి ఎందుకు ఈరోజు అన్నప్రసాదం నివేదన పెట్టకూడదు అన్నది నేను ముందు వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు ఉపవాస దీక్ష ఉన్న వాళ్ళు సాయంత్రం వరకు ఉన్న తర్వాత స్వామివారికి అన్నప్రసాదం ఎట్టి పరిస్థితుల్లో నివేదన చేయకండి. సాయంత్రం మీరు నివేదన చేయవలసింది ఏంటి అని అంటే, నైవేద్యం పెట్టడానికి వడపప్పు, పానకం, ఉడికించిన ఎర్రదుంపలు లేదా గోధుమ ఒక ప్రసాదం సత్యనారాయణమూర్తి వ్రతానికి చేస్తాం కదా, ఆ ప్రసాదం చేసి స్వామివారికి నివేదన పెట్టి అప్పుడు మీరు అవి తీసుకోవచ్చు అనమాట. సాయంత్రం దీపారాధన అయిన తర్వాత పునః పూజ చేసుకొని ఇవి నివేదన పెట్టి మీరు కూడా తినచ్చు. లేదా పళ్ళు మాత్రమే తింటాం అనుకున్న వాళ్ళు ఏ పళ్ళైనా తినచ్చు అండి, తప్పలేదు. ఈ విధంగా ఉపవాస దీక్ష అనేది చేసుకోండి. రేపు ద్వాదశ పారాయణ ఎలా చేయాలనేది సాయంత్రం పూజా వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఏంటి చేసి స్వామివారికి నివేదన చేయాలి, ద్వాదశ పారాయణ మనం ఎలా చేసుకోవాలి, మనం ఎలా భోజనం చెయ్యాలి, ఏ టైంలో చెయ్యాలి, ఇదన్నీ కూడా సాయంత్రం పూజా వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి పూజా వీడియోలు, మంచి వీడియోస్తో, వంటల వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. శ్రీమాత్రే నమః.